విశాఖ నగరంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుందని చెబుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న విశాఖ సిపి రవిశంకర్తో సాక్షి ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో ఎన్నికలకు సంబంధించి విశాఖ పోలీసులు పూర్తిగా సన్నిద్ధమై ఉన్నారు. అందులో భాగంగానే భద్రతాపరమైన చర్యలు ఏం తీసుకున్న అంశంపై కూడా ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం విశాఖ కమిషనరేట్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాము. అయితే దీనికి సంబంధించి విశాఖ సిపి రవిశంకర్ ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా అనేక రూపకల్పనలు మార్చారు. అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి భద్రతను పెంచారు. మరోవైపు దీనికి సంబంధించి ఈ భద్రత అంతా కూడా ఇప్పుడు విశాఖపట్నంలో ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఎటువంటి చర్యలు తీసుకున్న అంశంపై కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం విశాఖ కమిషనర్ సిపి రవిశంకర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎన్నికలు అనేవి చాలా సజావుగా జరగాలి, అదేవిధంగా ప్రశాంత వాతావరణం జరగాలి. విశాఖపట్నం అనేది చాలా పీస్ఫుల్ సిటీ. ఈ పీస్ఫుల్ సిటీలో పీస్ఫుల్ ఎలక్షన్ ఏ విధంగా కొనసాగించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మన విశాఖ నగరంలో ఎలక్షన్ చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరగాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈసారి ఒక మంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినాము. ఈ కంట్రోల్ రూమ్లో ముఖ్యంగా మన బాడీ ఓన్ కెమెరాస్కు ఒక సెక్షన్ ఏర్పాటు చేసినాము. ఒక అడిషనల్ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్ని కూడా మొత్తం ఇన్ఛార్జ్గా పెట్టినాము. వాళ్ళు కూడా షిఫ్ట్లో పనిచేస్తారు ఇక్కడే. అది కాకుండా వాళ్ళ కింద ఒక 3-4 వర్టికల్స్ తయారు చేసినాము. 3-4 వర్టికల్స్ అంటే టీమ్స్. ఒక టీమ్ టు మానిటర్ ఆల్ ద 350 బాడీ ఓన్ కెమెరాస్. ఈ బాడీ ఓన్ కెమెరాస్ ఏదైతే ఉందో వాటిని మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ దాదాపు మన దగ్గర 155 ఉన్నాయి. వాటిలో ఆ ఏరియాలో ఈ బాడీ ఓన్ కెమెరాస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ బాడీ ఓన్ కెమెరా స్పెషాలిటీ అంటే ఏమిటంటే అక్కడ నుంచి లైవ్ మనకు ఆడియో వీడియో అంతా కూడా మనకు మన కంట్రోల్ రూమ్కు లైవ్ రిలే వస్తూ ఉంటుంది అక్కడ నుంచి. అది మాత్రమే కాదు, మనం ఏదైనా గుంపగూడి ఉన్నట్టు కనపడితే, లేకపోతే పోలింగ్ ఏజెంట్స్ ఏదైనా గొడవ చేస్తున్నారని కనపడితే, ఆర్ మన పోలింగ్ బూత్ దగ్గరే ఏదో జరుగుతుందని ఇక్కడ మనకు కనపడిన వెంటనే ఇక్కడ నుంచి మనం డయల్ చేసి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడవచ్చు. అక్కడ స్థానికంగా ఉన్న బాడీ ఓన్ పట్టుకొని ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం ఇక్కడ డైరెక్ట్ మాట్లాడేసి అదనపు ఫోర్స్ కానీ ఆర్ ఇక్కడ నుంచి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా మనం వెంటనే ఇవ్వవచ్చు. అది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి. మొత్తం పూర్తిగా విశాఖపట్నంకి సంబంధించి బాడీ ఓన్ కెమెరాస్ చూస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కూడా చూస్తున్నాం. దాంతోపాటు మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక యాప్, ఆ యాప్ ద్వారా ఎటువంటి సేవలు అందిస్తారు, అదేవిధంగా ఎటువంటి భద్రత కల్పిస్తున్నారు? ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ రెస్పాన్స్ ఒక యాప్ తయారు చేసినామండి. ఎటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ ఏరియా చుట్టుపక్కల ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ ఎవరైతే తిరుగుతున్నారో, రూట్ మొబైల్స్ ఎవరైతే తిరుగుతున్నారో, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏదైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆటోమేటికలీ ఒక సైరన్ లాగా వెళ్తుందండి. ఆ సైరన్తో పాటు గూగుల్ లొకేషన్ కూడా వెళ్తుంది. అది పట్టుకొని వాళ్ళు వెంటనే వెళ్ళి స్పందించవచ్చు అని చెప్పేసి ఈ అజైల్ యాప్ అని ఒకటి తయారు చేసినాము. దట్ ఈస్ ఫర్ ఎలక్షన్ రెస్పాన్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ కోసం. ఇది కాకుండా వాళ్ళ అటెండెన్స్ మార్కింగ్ కూడా ఇదే యాప్ ద్వారా జరిగిపోతుంది. అంటే పోల్ వయలెన్స్ కూడా జరగకుండా ఉండటానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరికీ కూడా ఓట్ అంతా వేసిన తర్వాత వాళ్ళ మీద కూడా నిఘా ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా వాళ్ళ వరీ లిస్ట్ ఇచ్చారు. ఇది అన్ని కూడా పరిగణలో తీసుకొని మేము పెట్రోలింగ్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో నిర్భయంగా, నిష్పక్షంగా మన సిటీ పోలీస్ తరఫున ఏం కోరడం జరుగుతుందంటే ప్రతి సిటిజన్ కూడా వచ్చేసి, ప్రతి ఓటర్ కూడా వచ్చేసి వాళ్ళ ఓటు హక్ని నిర్భయంగా, నిష్పక్షంగా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇదిగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ మొత్తం సంసిద్ధమని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా ఎటువంటి ప్రమాదం జరిగినా, లేకపోతే ఎటువంటి అల్లర్లు జరిగినా సరే వెంటనే అక్కడికి ఆ ఫోర్స్ను డిప్లాయ్ చేయడానికి కూడా 24/7 మేము సిద్ధంగా ఉన్నామని విశాఖ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.